హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో స్పెషల్ వచ్చేసి నేను మా అత్తగారితో కలిసి కుకింగ్ వీడియో చేస్తున్నాను. మేమిద్దరూ కలిసి జంతికలు చేద్దాం అనుకున్నాము. ఇదేమీ లేట్ వీడియో కాదు. ఫెస్టివల్ టైంలో మా అత్తగారు చేయలేదు. మేము అవుట్ ఆఫ్ స్టేట్ ఉండడం వల్ల పిల్లలందరూ ఎప్పుడుంటే అప్పుడే ఫెస్టివల్‌లా ఫీల్ అవుతారు. అందుకే మేము వచ్చామని చెప్పి వీకెండ్ ఇలా ప్లాన్ చేసుకున్నాము. సో, ఈ జంతికల కోసం పిండి ఆడిచ్చారు. అదంతా స్మాల్ బౌల్‌లో వేసి మేము కలిపేద్దామని ట్రై చేస్తున్నాము. కాకపోతే అది ఆ బౌల్‌లో సెట్ అవ్వలేదు. మేము కూర్చొని వీడియో చేయడం వల్ల మాకన్నీ మా మామగారు, మా హస్బెండ్ అందిస్తూనే ఉన్నారు ఏం కావాలన్నా కూడా. సో, మాకిక్కడ ఈ బౌల్‌లో సెట్ అవ్వలేదు. అందుకని పెద్దది తీసుకురమ్మని పంపించాము. మాకైతే ఇలా ఏదన్నా పిండి వంటలు చేయాలంటే కిచెన్‌లో కన్నా హాల్‌లో కూర్చొని చేసుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అందరూ కలిసి చేసుకుంటాము. మేమెప్పుడు ఇలాంటి కుకింగ్ చేసినా సరే మా మరదలుండేది కోతిపిల్ల పూజిత. అదుంటే ఇంకా మాకు ఫన్‌గా అనిపించేది. ఈసారి తను మిస్ అయింది. సో, ఆ పిండంతా ఇక్కడ పళ్ళెంలో వేసుకున్నాము. పళ్ళెం అయితే కొంచెం ఫ్రీగా ఉంటుంది కదా కలపడానికని చెప్పి. దాంతో పాటు సాల్ట్, వాము కూడా యాడ్ చేసుకున్నాము మన టేస్ట్‌కి సరిపడా. అండ్ మా అత్తగారు మీ అందరికీ ఒక టిప్ షేర్ చేయమన్నారు. సో, ఆ పిండి మిక్స్ చేసినప్పుడు హాట్ వాటర్ యాడ్ చేశామంటే జంతికలు చాలా క్రిస్పీగా వస్తున్నాయి. సమ్‌టైమ్స్ చేసినప్పుడు చాలా హార్డ్‌గా వస్తాయి కదా! అలా కాకుండా హాట్ వాటర్ యాడ్ చేసి చూడండి ఈసారి. సో, ఈ టిప్ మీ అందరికీ చాలా యూజ్ అవుతుంది. మేము ఇక్కడ పిండి మిక్స్ చేసేసుకుంటున్నాము అన్నీ వేసుకొని. అండ్ ఆల్సో హాట్ వాటర్ కూడా వేసుకొని పిండి మిక్స్ చేస్తున్నాము. హాట్ వాటర్ వేసాక మిక్స్ చేయడం కొంచెం కష్టమే. నా వల్ల అవ్వలేదు. అదంతా మా అత్తగారే మిక్స్ చేశారు హాట్ వాటర్ వేసాక. సో, ఆ పిండంతా ఎత్తడానికి కూడా నేను చాలా కష్టపడ్డా. మధ్య మధ్యలో ట్రై చేశా. చాలా కష్టమైంది కాకపోతే. సో, ఎలాగోలా నా వంతు ప్రయత్నం నేను చేస్తూ పిండి కలపడానికి మా అత్తగారికి హెల్ప్ చేస్తూ పిండి కలిపేసా. సో, జంతికలు కూడా వేసేసుకుంటున్నాం ఫైనల్‌గా. సో, నేను కూడా ట్రై చేశా వేయడానికని. చాలా కష్టపడ్డాను. రాలేదు సరిగ్గా. అటెంప్ట్స్ తర్వాత సందీప్ వచ్చాడు. మీ వల్ల కాదు నేనేసి చూపిస్తానని. ఏదో టీచర్‌లా మా ముందుకొచ్చి చూపిస్తున్నాడు. మేమేదో క్లాస్ వింటున్నట్టు చూస్తున్నాం. తర్వాత నేను కూడా ట్రై చేశాను. చాలా వరకు బానే వచ్చినియి. బానే రాకపోయినా కూడా మా అత్తగారు సెట్ చేశారు బానే వచ్చినట్టు. అందరూ కలిసి కుక్ చేసుకుంటే చాలా ఫన్నీ మూమెంట్స్ ఉంటాయి కదా ఫ్యామిలీలో. ఇలాంటివన్నీ నాకు చాలా చాలా ఇష్టం. చాలా మెమరబుల్‌గా అనిపిస్తాయి ఈ స్వీట్ మూమెంట్స్ అన్నీ. ఫైనల్‌గా ఆయిల్‌లో బాగా ఫ్రై అయింది. ఫ్రై అయినవన్నీ తీసి వీడియోకి చూపిస్తున్నా. నేను కూడా బాగా చేయగలను అని. ఇలాంటి వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.